పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం నందు ఆర్యవైశ్యులకు ప్రత్యేక స్థానం కల్పిస్తానని నాడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆర్యవైశ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యేక స్థానం కల్పించకపోయినా శ్రీపాద శ్రీ వల్లభ ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. అప్పట్లో జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పిఠాపురం శాసనసభ్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ తమను పిలిపించి ఆలయంలో ప్రత్యేక స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యుల ఆలయ అభివృద్ధికి చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఇక మరోసారి పవన్ కళ్యాణ్ ను కలిసి నూతనంగా ఏర్పడిన కమిటీ తరపున వివరాలు తెలియజేస్తామని, ఆ తర్వాత వచ్చిన స్పందన ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో సుస్థిర స్థానం కల్పిస్తేనే ఆలయానికి మరింత అభివృద్ధి చేకూరుతుందని, లేకపోతే తమ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆర్యవైశ్యులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ మేనేజింగ్ ట్రస్టీ పైండ శ్రీరామ్మూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమంచి కామేశ్వరరావు, సెక్రటరీ పైండ సత్యరామన్న, ట్రెజరర్ కప్పల భాగ్యలక్ష్మి, ట్రస్ట్ సభ్యులు నాల మనసూయ, బోడ మురళీకృష్ణ, కోట సత్యధర్మరాజు, పెనుకొండ కొండలరావు, సాలగ్రామ పాపయ్య శాస్త్రి, పైండ రమాదేవి, మాల్యాల సత్యనారాయణ, పైండ ఎన్విఎంకేడిఆర్ దత్తు, చక్క నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత దినదినాభివృద్ధి చెందిన తర్వాత 89వ సంవత్సరంలో మళ్ళా పునర్నిర్మాణం చేశారు. మూర్తిని తీసుకొని రాజస్థానించి సంప్రోషణ చేసి పునర్నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం చేసిన తర్వాత నుంచి దినదినాభివృద్ధి అక్కడి నుంచి గెస్ట్ హౌస్ పెట్టారు, స్థలంగా ఉన్నారు, అన్నదానం స్టార్ట్ చేశారు, హోమం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇది వైడ్ పబ్లిసిటీ దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెంది ఉన్నది. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ ట్రస్ట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే 82లో మన పూర్వీకులు ఎందుకైతే స్థాపించారో ఆ ఆశయాలు అభివృద్ధి చేయడానికి, అమలు పరచడానికి వాళ్ళు ఎందుకైతే స్థాపించారో ఆ మనోభావం దెబ్బతింటకుండా చూడాలని అదొక ఉద్దేశం. తర్వాత ఆవశ్యకత ఏంటంటే ఈ ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతాయి, ఇప్పుడు అన్నదానం జరుగుతాయంటే అభిషేకం జరుగుతాయి, గెస్ట్ హౌస్, కానీ ఇంకా మెరుగైన అభివృద్ధి చేసి ఇంకా భక్తులకి ఇంకా మంచి సౌకర్యాలతో గెస్ట్ హౌస్లు ఇవ్వడం, ఇంకా అన్నదానం మంచిగా జరగాలని, ఇంకా పూజలు మంచిగా జరగాలని, అలాగే ముఖ్యమైన రోజులండి అంటే దత్త జయంతి, శ్రీపాద జయంతి, కార్తీక శ్రావణ పౌర్ణమి, సజ్జనగడ్డ రామస్వామి గారి జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఇంకా వచ్చే భక్తులకి తట్టుకునే విధంగా ఇంకా బాగా సౌకర్యాలు మెరుగుపరిచి చేయడానికి మా ట్రస్ట్ తరఫున సహకారం అందించి ఎండోమెంట్ ద్వారా అమలు పడటానికి ఇది పెట్టామండి. ఫైనల్ గా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎండోమెంట్స్ కమిటీలు వేయడానికి నోటిఫికేషన్ వచ్చింది 7వ తారీఖున 27తో ముగిసింది. ఫస్ట్ ఈ 2024లో ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి మా వయసులో అందరినీ సమావేశపరిచి ఇది స్థాపించిన వయసులో నాకు తెలుసు, ఈ చరిత్ర నేను చదివాను, తప్పకుండా న్యాయం చేస్తాను, మీ వయసులకి అందులో స్థానం కల్పిస్తానని చెప్పారు. అది మేము నమ్మి మేము అప్లికేషన్ పెట్టాము. పెట్టిన తర్వాత మళ్ళా వేరే విధాలుగా ప్రచారం వస్తుంటే మేము ఈ ట్రస్ట్ కి ఏర్పడ్డా ఉన్నాం. ఒకళ్ళు ఇలా ట్రై చేస్తే కాదు, కాంగ్రెస్ ట్రస్ట్ పెట్టి ఆ ఫ్యామిలీ నుంచి వాళ్ళంతా కలిపి సమిష్టిగా అడగాలని చెప్పేసి మీ సభముఖంగా గవర్నమెంట్ కి, ఎమ్మెల్యే గారికి, అలాగే ఇంటర్నెట్స్ అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే మాకు అవకాశం కల్పించమని ఆ ఇంటర్నెట్స్ దాంట్లో, ఎందుకంటే మా పూర్వీకులు స్థాపించారు కాబట్టి మాకు అందులో కొద్దిగా అవకాశం కల్పించమని మీ పత్రికా ముఖ్యంగా కోరుతున్నాం. సరే, మా ట్రస్ట్ యొక్క మెంబర్లు తెలియదు కదా, పేరు చదువుతాను. ఎందుకంటే ఈ ట్రస్ట్ యొక్క పేరు శ్రీపాద శ్రీ వల్లభ ఫౌండర్ సేవా ట్రస్ట్. అంటే ఫౌండర్స్ ఉన్నారు కాబట్టి ఫౌండర్ సేవా ట్రస్ట్ అని పెట్టాం. ఫస్ట్ తొలిత 31 తారీఖు మీటింగ్ పెట్టుకున్నాం. మేము ఫౌండర్స్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా పెట్టుకుని ఏం చేయాలని అనుకున్నప్పుడు ట్రస్ట్ పెట్టాలని ఆ రోజు ముసాయిదా బైలాస్ రాసుకున్నాము. 1వ తారీఖునేమో ఫైనల్ చేసామంటే 2వ తారీఖు నిన్న పిఠాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించాము ట్రస్ట్. దాని యొక్క నెంబరు 20/2025 ఇచ్చారు. 20/2025 నమోదు చేశారు. మా ట్రస్ట్ యొక్క ప్రెసిడెంట్ మేనేజింగ్ ట్రస్టీ పైడా శ్రీరామ్.
వీళ్ళ నాన్నగారు ఒక 20 సంవత్సరాలు సర్వీస్ చేశారు సార్, ప్రెసిడెంట్ గాని, చైర్మన్ గారు. ఈ బిల్డింగ్ కూడా డొనేషన్ ఇచ్చారు ఆయన. ఇప్పుడు అది 2 కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుంది. ఆలయానికి అప్పుడు సంబంధించింది. కొన్నప్పుడు 82లో చేశారు. తర్వాత 2005 సంవత్సరంలో వాళ్ళు ఆ బిల్డింగ్ డొనేషన్ గా రాసి ఇచ్చారు టెంపుల్ కి. అలాగే మా నాన్నగారు 82 నుంచి వైస్ చైర్మన్ గా చేశారు. మా ఫ్యామిలీ తరఫున ఒకరు ఉండాలని మా అన్నయ్య గారిని పుష్పతి కామేశ్వరం చైర్మన్ గా పెట్టాము. అలాగే ట్రెజరర్ గా పెట్టామండి మా అక్కయ్య గారిని, కప్పల్ భాగ్యలక్ష్మి గారు. వీరు కూడా సంస్థల్లో చాన్నాళ్ళు పదవి నియమించారు నాన్నగారు ఉన్నప్పుడు. లేడీస్ లో కూడా పెట్టాలని పెట్టాము. అలాగే సెక్రటరీగా పైన రామోహన్ అబ్బాయి వాళ్ళ నాన్నగారు కూడా చాలా సర్వీస్ చేశారు. ఈ టెంపుల్ కి డొనేషన్స్ ఇచ్చారు. వీళ్ళ తాతయ్య గారు పైన రామారావు గారు కూడా చాలా సర్వీస్ చేసి అప్పట్లో ఫస్ట్ గురుగారు వచ్చి స్టోర్పేటలో ఉండేవారు. రామారావు గారు ఇంటికి వచ్చారండి. ఆ ఫ్యామిలీలో ఇవ్వాలని నాలో అనసూయ గారని పైన రామారావు గారు డాక్టర్ కూడా ఇచ్చాము. అలాగే ఈ ఇంటికి ఆపోజిట్ గా ఉన్న ఆయన బోడా మురళీకృష్ణ గారు ఊరు వెళ్ళారు. బోడా ఆనందరావు గారు అని ఆయన కూడా ఫౌండర్ ట్రస్ట్ చేస్తారు. వాళ్ళ అబ్బాయికి ఇచ్చాము. అలాగే చీటి పంతులు గారు ఈ పక్క హౌస్ చిట్టు పంతులు గారు వాళ్ళ అబ్బాయిలు కూడా చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ అబ్బాయికి సచ్చిదానరాజు గారు మా మెంబర్ ఇచ్చామండి. అలాగే కొండలరావు గారు, పెనుగొండ కొండలరావు గారు అని ఈయన 82లోనే ఇక్కడికి వచ్చారు. ఈయన చాలా సర్వీస్ చేశారు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పంటే బయట రామారావు గారితో పాటు కాశీపతి శాస్త్రి గారిని గురుగారిని పిఠాపురం తీసుకొచ్చింటే కాశీపతి శాస్త్రి గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవారు. వాళ్ళు మీటింగ్ పెట్టేవారు. వాళ్ళకి అమ్మాయిలు తప్ప అబ్బాయిలు లేరు. వాళ్ళ అల్లుడికి కూడా స్థానం కల్పించామండి. అలాగే పైన రమాదేవి గారిని లేడీ మెంబర్, వీళ్ళ కోడలు అండి, శ్రీరామూర్తి గారి కోడలు. అలాగే మల్లెల నరసింహమూర్తి గారిని బ్రాహ్మిన్స్, ఆయన అప్పట్లో 6,000 రూపాయలు ఇచ్చారు 1982లో. ఎకరం 10,000 ఉంటాయి దేవుడికి. వాళ్ళ అబ్బాయికి ఏమని చెప్పేసి అని మల్లెల నరసింహమూర్తి గారిని ఇచ్చారు. వీటిని కూడా మెంబర్ కింద వేయడం జరిగింది. అలాగే చెక్క నౌకరాజు గారిని ఉప్పటి రోడ్లో కిరాణా వ్యాపారం ఉంది. ఆయన చాలా కృషి చేశారు. ఈ సంస్థ గురించి సమావేశాలు పెట్టేవారు. గురుగారు కూడా ఉండేవారు, పనిచేసేవారు. వాళ్ళు కూడా డొనేషన్ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి నాగేశ్వర గారిని కూడా ఇందులో ట్రస్ట్ మెంబర్ కింద వేసాం. ఇందులో మేము వేసిన మెంబర్లు మొత్తం కమిటీ 4, 9, 13 అండి. 13 మంది కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే అందరూ కూడా ఫౌండర్స్ కి సంబంధించిన ఫ్యామిలీని వేసాం. అదర్ ఎవరు లేదు. అందుకే మా యొక్క విన్నపం ఈ ఫౌండర్స్ నుంచి మాకు అవకాశం కల్పించాలని మీ పత్రిక ద్వారా గవర్నమెంట్ ని, ఎమ్మెల్యే గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రాపురం కృతివేంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభాత వాకింగ్ యాత్ర. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్. రాజకీయ కక్ష సాధింపుతోనే తన తండ్రి రామరాజుపై అక్రమ కేసు. వైసీపీ నాయకుడు, నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు. పీఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం నందు ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తానన్న హామీ మరిచిన పవన్ కళ్యాణ్. కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆర్య వైశ్యుల ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.